అండి ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికి ఫస్ట్ పన్నీర్ రైస్ అయిపోయింది. దానికి గీ పెట్టి దానిలో ఈ పన్నీర్ని వేయించి తీసుకోవాలి. బటర్ వేసి ఇలా పన్నీర్ని వేయించేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇది కట్ చేసి మనం వేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని ఇలా వేయించేసి పెట్టుకుంటే మనకి ఐస్ తొందరగా కరిగిపోద్ది. చూసారు కదా, ఇలా వేయించేసుకోవాలి. ఇలా పన్నీర్ వేగిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కుమిన్ సీడ్స్, అలాగే కొంచెం గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. వేగేసి ఇందులో కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలాగే షేజ్వాన్ సాస్. సరిపడా సాల్ట్, రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మళ్ళీ రైస్లో కలవదు, దానికోసం ఇలాగా చూసారు కదండి. ఇలాగా రైస్ వేసి మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పన్నీరు కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. అంతేనండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.